పాఠశాల వందాలు సిల్వలో పెట్టిన 5 మాటల్లో 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానన్నాడు. దేవుడి మాట నాకు అవకాశం ఇచ్చిన సేవకులుగా ఉంటున్నారు. మొదటిగా దేవాలయ దేవుడికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి 6 మాటలు కూడా మరి దేవుడు అద్భుతకరంగా ఎంతగానో మీరు కృప చూపించాడు. మరి 7వ మాట చెప్పడానికి ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే 7వ మాట నాకు పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇది నిజంగా వాస్తవం చెప్తున్నానండి. నేనంటే చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ మాట చెప్పడానికి గల కారణం కూడా ఎంత మాత్రం కూడా నాకు అర్హత లేదు, ఎంత కూడా యోగ్యత కాదు. మరి నేను నిజంగా ఎన్నోసార్లు మా తండ్రి విడిచిపెట్టినప్పుడు మరి నేను ఎంతగానో మరి దేవులకు చెప్పినట్టు ఇంటికి మరి అల్లారు ముద్దిగా ఇంట్లో చాలా చిన్నదానప్పటికీ కూడా మా తండ్రి గారికి నేను ఎంతగానో ఉండేదాన్ని. ఎప్పుడైతే మరి మా తండ్రి గారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఇంకా దేవుడేమో ఇప్పుడు తండ్రిగా అయిపోయారండి. అందరి బట్టి వేలాది వందనాలు. మరి ఈ 7వ మాట చెప్పాలి అని అనుకున్నప్పుడు నా మనసులో అయితే ఒకటే పరీక్ష పెట్టిందండి. దేవుడు కూడా నాతోనే సూటిగానే మాట్లాడారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్న మాట నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే, నువ్వు నన్ను కనపరుస్తావా, శరీరంగా ఉన్న తండ్రిని కనపరుస్తావా అన్న మాట నాకు హృదయాన్ని ఎంతగానో మరి ఖండించిందండి. దేవుడు నిజంగానే పరీక్ష పెట్టారని నేను అనుకుంటున్నాను. మరి ఆ పరీక్షలు నెగ్గాలని చెప్పి మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయమని అడుగుతున్నాను. పాట పాడుతుండగా దేవుని నామమును మహిమపరుస్తున్నాను. నలుగగొట్టబడితివయ్యా యేసయ్యా, నా దోషమంతా తండ్రిని పై మోపగా. నలుగగొట్టబడితివయ్యా యేసయ్యా, నా దోషమంతా తండ్రిని పై మోపగా. నీవే
చెప్తుండగా వాక్యం చదవలసిందిగా కోరుతున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. దేవుని కనుక మరి 7వ మాట చెప్తుండగా 6 మాటల్లో కూడా దేవుడు మరి ఎన్నో మర్మాలుగానే మనకు చూపించారు. ప్రతి ఒక్క మాట కూడా ఎవరు చెప్పాలి, ఏం చెప్పాలి, ప్రతిదీ కూడా దేవుడు ఆజ్ఞ లేదే ఎవ్వరు కూడా మనం ఏమీ చేయలేమండి. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో నిలిచి ఉండడానికి సహాయం కృప చూపిస్తున్నారంటే కేవలం సిలువలో ఆయన పలికిన, ఆయన సిలువలో వేలాడిన కృపను బట్టి మాత్రం మనం ఇలా నిలిచి ఉన్నాము. అందరి బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ మాట లాస్ట్కి వచ్చేటప్పుడు కూడా మరి 3 మాటలు అయితే ఆయన వెలుగులో పలికి ఉన్నారు, మరి మరొక 3 మాటలు అయితే చీకటిలో పలికి ఉన్నారు. మరి ఒక్క మాట అయితే మరి దేవుడితో సంబంధంగా మరి దేవుడు ఇంకా ఆయన ఆత్మను సైతం, తండ్రి నేను ఇంకా తట్టుకోలేను, ఇటువంటి సిచ్యువేషన్ ఇంకా నా వల్ల అయితే కాదు అని చెప్పి మరి దేవుడు ఎంతగానో కూడా హృదయంలో ఆయన ఆత్మ, నేను చనిపోయినా సరే నా ఆత్మ నేను నీ దగ్గరికి వచ్చేయాలన్న ఆతృత అయితే మరి యేసు ప్రభు వారికి ఎంతగానో మరి పుట్టిస్తుందండి. మరి నిజంగా చెప్పండి, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో ఏమంటే ఆయన కేక వేస్తేనే మరి తండ్రి వస్తారండి, కాదు కదా. ఎప్పుడు పిలిచినా పిలవకపోయినా కూడా ఆయన సమీపంగానే ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా. నిజంగా చెప్పాలంటే అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ఎందుకు అన్నారంటే ఆ మాటకు గల అర్థం, ఇంకా నా ఆత్మ ఈ లోక పాపంలో కూడా మరి ఈ మనుషుల కోసం నేను ఎంతగానో చేశాను, అద్భుతాలు చేశాను, ఆశ్చర్యకార్యాలు చేశాను. నా జీవితాన్నే ఒక పరీక్షగా నరరూపిగా నేను వచ్చి మరి ఎన్నోసార్లు నేను కూడా నరరూపిగానే వచ్చి మరి జీవాత్మను పోసి నేల మనకు నన్ను నేను కూడా నిర్మించుకున్నాను. మరి ఎందుకు ఇలాగా నా బిడ్డకి ఇప్పుడు కూడా కళ్ళు తెరుచుకోవట్లేదు ఏంటి అసలు అని చెప్పాను అని అనుకుంటున్నారండి. మరి నిజంగా చెప్పాలంటే మన ఆత్మ దేవుడు పెట్టిన దీపం లాంటిదేనండి. మరి శరీరంతో మనం ఎన్ని పాపంలో చేసినప్పటికీ కూడా లెక్క చెప్పాలా అవసరం లేదా అన్నది మరి దేవుడికి చూసుకోవాలండి. మరి చిట్ట చివరి పరిస్థితుల్లో కూడా ఆత్మ ఇంకెవరైనా సరే మరణించినప్పుడు మరి సేవకులు చెప్పినట్టుగా చిట్ట చివరి పరిస్థితుల్లో ఎవరితోనా, మా ఇంటి వారితో కావచ్చు, మరి నాకు తెలిసిన వారితో కావచ్చు, దగ్గరి సంబంధం ఎవరైతే ఉన్నారో, మరి తండ్రి అంతా చనిపోతే మరి భార్య ఏ విధంగా అయితే దగ్గరికి వస్తుందో, మరి బిడ్డలు చనిపోతే మరి తల్లి ఏ విధంగా వస్తుందో, అలాగే తండ్రి బిడ్డ చిట్ట చివరి పరిస్థితుల్లో చనిపోయే టైం కల్లా ఆయనకు ఒకే ఒక్క మాట అయితే గుర్తొస్తుందండి. ఆయన తండ్రి అయితే గుర్తొచ్చేస్తున్నారు మరి నిజంగానే. అలాగే మనం లోకంలో ఉన్నాము, ఎన్నో పాపాలు శరీరంతో ఎన్నోసార్లు మరి పాపపు కార్యాలు, పాపపు చూపులు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, మరి ఎంతగానో కూడా ఈ శరీరంతో ఎన్నో రకాలుగా నిజంగా పాపం చేస్తూనే ఉన్నాం. మరి వాక్యం వింటున్నాం, ప్రార్థనలకు వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం. నిజంగా మన ఆత్మీయ జీవితం కట్టబడేయాలి అని చెప్పి అనుకుంటే గనక మన ఆత్మను సైతం దేవుడికి అప్పచెప్పాలండి. ఆత్మ నిజంగా దేవుడి ఆత్మ మనలో ఉంటే ఏ పాపానికి కూడా మనం ఎంత మాత్రం కూడా కాలు దూయమండి. నిజంగా చెప్పాలంటే దేవుడు మన జీవితంలో ఒక పరీక్ష లాంటిదేనండి. ఒక మాటను చూసుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ ఒక మాటను మనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా, మనం ఎక్కడి నుంచి వచ్చామండి? మట్టితో వచ్చాం. మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి? మట్టిలోకి వెళ్ళిపోతాం. మనం ఇప్పటి వరకు సంపాదించుకున్న ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏది కూడా మనకి చిట్టసరు మనం మట్టిలో కలిసిపోతామన్న మాట కానీ ఏమి కూడా తీసుకెళ్ళిపోవాలి. కానీ ఆత్మ విషయంలో మట్టికి మనం ఎవరైనా సరే మరణం మన దగ్గరికి వస్తుంది అని అనుకునేప్పటికల్లా, తండ్రి ఇప్పుడు వరకు నా శరీరంతో నేను చేసిన ప్రతి కార్యాలు కూడా నేను సొంతాల్లో ఒప్పుకుంటున్నాను తండ్రి. మరి చిట్ట చిరు పరిస్థితుల్లో నేను అన్నాను, మరి నీ దగ్గరికి నా ఆత్మను ఎంత మాత్రం కూడా
నరకంలో అన్నది పడివేయకుండా మరి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నారు అని చెప్పి మరి ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నానండి. బైబిల్ నిజంగా చదివితే కనుక మనకు దాంట్లో ఎన్నో లోతైన మర్మాలు గూఢమైన సంగతులు ఉన్నాయండి. మరి నేను నిజంగా చెప్పాలంటే బైబిల్ కరెక్ట్ గా పూర్తి చేద్దాం అనుకునేప్పటికల్లా మరి మా ఇంట్లో ఎన్నో రకాలుగా అసమాధానాలు, మరి బిడ్డలతో నాకు, నా భర్తతో నాకు ఎన్నో రకాలుగా అసలు బైబిల్ పూర్తి చేద్దాం అనుకునేప్పటికల్లా ఏదో ఒకటి. కానీ అలా అయినా సరే దేవుడు లోతైన మర్మాలు గూఢమైన సంగతులు మరి సేవకులు కూడా మరి నేను ఈ సంఘానికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. మరి నేను మా అత్తయ్య గారు వాళ్ళ చెల్లి చర్చికి అక్కడ ఏంటంటే అంటే నేను ఆ చర్చిని కనపరుస్తాను కాదండి. అక్కడ ఏంటంటే విశ్వాసంలో ఎలా ఉండాలి, అక్కడ ఎలా అంటే మన వస్త్రధారణ సైతం ఏ విధంగా ఉండాలి, విశ్వాసంలో ఎలా బలపరచబడాలి, మనం లెగిస్తే వాక్యం మన కంట ముందు అలా కనిపిస్తుందా లేదా, హృదయంలో జ్ఞానిస్తున్నావా లేదా అన్నట్టుగా ఉన్న అటువంటి సత్యాలని నా సంఘంలో తెలుసుకున్నాను. మరి కొన్ని కారణాల వల్ల దేవుడు మరి నన్ను ఈ సంఘానికి ఎందుకైతే మరి నడిపించారో మరి నాకు తెలియదండి. మరి అక్కడ 12 సంవత్సరాలు నా సంఘంలో ఉన్నానండి. మరి 13 కరెక్ట్ గా ఇక్కడికి వచ్చి నేను 3 సంవత్సరాలు అవుతుంది. మరి సేవకుల ద్వారా కూడా మామూలుగా సంబంధమైన అన్నయ్య అయినప్పటికీ కూడా ఒక సేవకుల కింద, ఒక సేవకురాలు చెల్లెలి కింద నిజంగా చెప్తున్నానండి. దేవుడు నన్ను ఎంతగానో ఆదరించారు, ఈ సంఘంలో ఎంతగానో కృప చూపించారు. నా కుటుంబానికి సంఘంలో నేను వచ్చిన కానించి కూడా ప్రతి నా ఇంట్లో అంతా కూడా అద్భుత కార్యాలేనండి, ఆశ్చర్య కార్యాలే. నా బిడ్డల జీవితంలో కావచ్చు, నా భర్త జీవితంలో కావచ్చు వస్తాయి, నీ శోధనలు వస్తాయి. కానీ ప్రతి విడిపోయి అన్న పరిస్థితులు సైతం వచ్చినప్పుడు కూడా ఎంత మాత్రం కూడా మనం సంఘాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మరి సేవకులు ఎప్పుడు కూడా మన మంచి కోరే ప్రతి వాళ్ళంతటా వాళ్ళు ఏమీ చెప్పరండి. దేవుడు పలికిస్తేనే గాని వాళ్ళ నోటంట కూడా ఒక్క మాట అయినా కూడా రాదండి. మరి దేవుడికి ఎంతగానే దేవుడు వాళ్ళని ఏర్పరచుకుంటేనే మరి వాళ్ళ నోటంట వచ్చే మాట మరి మనం ఎంతగానో జాగ్రత్తగా మరి ఎంత మాత్రం పక్కన పెట్టకుండా ప్రతి మాట కూడా ఆలకించాలండి. మరి సేవకులు నిజంగా నిలవబెట్టడానికి సైతం దేవుడు ఎంత బహుబలంగా వాడబడతారో మరి ఆ విధంగా వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే నేను వాడబడతాను కదా, నా బిడ్డలు కూడా నీలోనే బలంగా ఉండాలి. దేంట్లోనే కష్టాలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ, వేదలు వచ్చినప్పటికీ, ఇంకా రకరకాలుగా ఎన్ని రకాల చిత్తశిరపరిచి చావు బతుకుల్లో వచ్చినప్పటికీ కూడా నా బిడ్డ ఆత్మ ఎంత మాత్రం కూడా నరకంలో పడివేయకుండా ఉండాలి అని చెప్పి మరి సేవకులు దేవుడు ఎంతగానో మరి నిజంగా కృప చూపిస్తారని అందరి బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇక్కడ ఇచ్చిన సేవకులు మరి నిజంగా అద్భుతకరంగా వాడుకుంటున్నారు. మరి ఇందాక చెప్పారు కదండి, ఆత్మల పట్ల దాహం కలిగి ఉండాలని. మనం ఇదే గుడ్ ఫ్రైడేకి వచ్చే గుడ్ ఫ్రైడే కన్నా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఆత్మలు మనం ఒక్కొక్క ఆత్మ చెప్పిన అనేక మంది ఆత్మలు మరి సువార్త ప్రకటిస్తే కూడా మరి దేవుడి రాజ్యాన్ని కట్టగలిగే వారిగా ఉంటామండి. దేవుడి రాజ్యంలో ఎంతగానో మరి మన ఆత్మ ఎప్పుడు కూడా నశించుకోకూడదు, నరకాగ్నిలోకి వెళ్ళిపోకూడదు. మన ఆత్మ ఎప్పుడు కూడా మన చూపు ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, ఏ విషయంలోని కూడా మన ఆత్మను ఎప్పుడు కూడా అస్సలు సన్నగిలిపోకూడదండి. చిట్ట చివరి పరిస్థితుల్లో కూడా ఇంకా మన ఆత్మ ఎంతగానో శోధిస్తుంది. నిజంగానే మరి నరకంలో అగ్ని ఆరగదు, పురుగు చావదు అని దేవుడు కూడా ఆయన వచ్చి ఇదిగో ఈ వస్త్రధారణ ఎలా ఉండాలి, ఇలా చూపు ఉండాలి, ఇలా మాట ఉండాలి, ఇలా తలంపులు, ఇలా ఆలోచనలు ఉండాలి. మరి ఎన్నో రకాలుగా ఆయన జీవించినప్పుడు కూడా మనకి ఎన్నిగానో మనకి మార్పులు చూపించారండి. మరి వాటిని బట్టి కూడా మనం ఇంకా మన జీవితంలో ప్రతి ఒక్క తప్పులు పొరపాట్లన్నీ కూడా మరి ఆయన సన్నిధానం గుడ్ ఫ్రైడే వస్తేనే కాదండి, ప్రతి దినము కూడా ఆయనతో మనం ప్రతి తప్పుల్ని కూడా ఒప్పుకోవాలండి. నిజంగా చెప్పాలంటే ఆయన ఎందుకు మనం చేయి పట్టుకుంటే మనుషులు ఎన్నో సార్లు మనం చేయి విడిచిపెట్టేస్తారు. మరి ఆయన చేయి పట్టుకున్నారంటే కడ వరకు కూడా నిత్య రాజ్యంలో అడుగు పెట్టేంత వరకు కూడా మరి నిజంగానే ఆయన ఆత్మ మనం పట్టుకుంటుందండి. మరి బైబిల్ చదవాలి, దాంట్లో లోతైన మర్మాలు తెలుసుకోవాలండి. నిజంగా చెప్పాలంటే నేనంతా ఏమీ ప్రిపేర్ అవ్వలేదండి. నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక్క మాట అని అనుకున్నాను, ప్రభా నీ చిత్తం అయితే కనుక ఇక్కడ మీ కంట్రోల్లో నా ఆత్మను దయచేయండి తండ్రి, మీరు మాత్రమే సహాయం చేయాలి, మీరే నా పక్కన ఉండాలి తండ్రి. నేను ఒంటరిగా అయితే ఎప్పుడు ఒక్కొక్కసారి నాకు ఉన్న సమస్యను బట్టి నేను ఒక్కొక్కసారి కోల్పోయేదానండి. నాకు దేవుడితో ఎందుకు దేవుడు నమ్ముకున్నా ఏమి కూడా, ఎందుకంటే దేవుని సన్నిధిలో నిజం చెప్పాలండి, అబద్ధం ఆడితే అప్పుడు మాత్రం దేవుడు మన దగ్గరకు వస్తారన్న సత్యాన్ని తెలుసుకున్నానండి.
నిజంగా చెప్పాలంటే చాలా సార్లు నేను దేవుని తృణీకరించాను. ఎన్నో సార్లు మా తండ్రి గారు చేసిన మా తండ్రి గారి ప్రేమని కనపరచగలిగాను, కానీ దేవుడి ప్రేమను ఎప్పుడు కూడా నేను కనపరచలేకపోయానండి. ఆయన చూపిన ప్రేమకు నేను నిజంగా నాకు 7వ మాట ఇచ్చారంటే నేను చాలా అద్భుతకరంగా మరి దేవుడు కృప చూపించారండి. ఆయన దయ లేకపోతే నేను 7వ మాట చెప్పేదాన్ని అదే కాదండి. మరి 3 మాటలు అయితే మనం దేవుడు వెలుతురులో మాట్లాడారు, మరి 3 మాటలు అయితే మరి చీకట్లో మాట్లాడారు. మరి చెట్ట చివరి మాటలో మరి ఒక విషయం చెప్తున్నానండి. యేసుక్రీస్తు వారు ఆత్మహత్య అన్నది దేవుడు నేరం అని చెప్తున్నారండి. మరి కొన్ని శ్రమల వల్ల, బాధల వల్ల, నిందల వల్ల, అవమానాల వల్ల, ఇంకా నా తల కొట్టేసిన అప్పుల బాధల వల్ల ఎన్నోసార్లు మనం ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి ఎన్నోసార్లు మన శరీరాన్ని మనంతటి మనమే ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రయత్నాలు కూడా మన జీవితంలో ఎన్నోసార్లు జరిగి ఉంటాయండి. కానీ దేవుడికి ఎంత మాత్రం మీరు ఆత్మహత్య చేసుకున్నారు అంటే మీ ఆత్మని ఎవ్వరూ కూడా కాపాడలేరండి. దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే మనకున్న శ్రమలను మనం గట్టిగా పట్టుకుని ఆ శ్రమలను బట్టి యేసయ్య నువ్వు నా శ్రమను బట్టి నన్ను విడిపిస్తున్నావు, నా శ్రమను బట్టి నన్ను ఎత్తైన స్థితిలో నువ్వు ఎంతగానో శ్రమలు పెడితే అంతగానో నన్ను వర్ధలు చేస్తున్నావు అన్న వాగ్దానం ఎప్పుడు కూడా ఆయన వాగ్దానం మరి 31st మరి వాగ్దానాలు ఇస్తారు. మరి ఆ వాగ్దానాన్ని ఎప్పుడు కూడా విని విడిచిపెట్టే వారిగా కాకుండా విని ఆ వాగ్దానాన్ని ఎత్తుపెట్టి ప్రతి రోజు ప్రార్థన చేయాలండి. మరి నిజంగా చెప్పాలంటే మరి మా ఇంట్లో కూడా మాకు ఆస్తి, మా తండ్రి గారు ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలేనప్పటికీ కూడా మాకు ఒకటి నేర్పారండి. ఏంటంటే భయభక్తులు నేర్పారండి. నిజంగా చెప్పాలంటే అంటే మా గొప్పదనం మేము ఎప్పుడు అనుకోమండి. మాకు ఉన్న దేవునికి స్తోత్రం, లేకపోయినా దేవునికి స్తోత్రం అన్న మాట మాత్రమే మా జీవితంలో. మా తండ్రి గారు వెళ్ళిపోయినప్పటికీ కూడా మరి మా కుటుంబాన్ని ప్రబోధండి. మరి మా తండ్రి గారి ప్లేస్ లో మరి నా సహోదరుని పెట్టారండి. మరి ఆ ప్రతిదీ కూడా అన్నికి నాకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రమే గ్యాప్. అన్నిలో పనిచేస్తే ఆత్మ కూడా నాలో పనిచేయాలి తండ్రి అని చెప్పి దేవుడితో నేను రాత్రికాల సమయంలో 12 గంటల సమయంలో దేవుడితో మరి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకే నువ్వు అక్కడికి వెళ్ళి నేను వాడుకుంటాను అన్న మాట నిజంగా నేను చెవులారా విన్నానండి. అందుని బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ముందు చెందాలండి. మరి ప్రతిదీ కూడా మన ఆత్మని ఎలా పడితే అలాగా మనం చనిపోవడానికి ఇష్టపడకూడదు. మరి ఇప్పుడు వరకు చేసిన ప్రతి ఒక్క కార్యాలన్నీ కూడా దేవుని నామంలో మరి ఒప్పుకోవాలి. మనకి హృదయాన్ని పరిశోధన చేసే దేవుడు, పరీక్షించే దేవుడు, హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఆయన చెప్పారు కదండి, పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నన్ను సన్నతించాలని సెలవిస్తుంది. మరి వాక్యాలు ఎన్నో సార్లు వాక్యాన్ని మన ఆదరిస్తాయి, వాక్యాన్ని మన ఎంతగానో ఎత్తైన స్థితిలో ఉంచుతాయి. నిజంగా చెప్పాలంటే మన జీవం కూడా ఆయన పెట్టిన వరమేనండి. ఆ రోజు ఆయన పెట్టకపోతే, ఆయన ఆ రోజు సిలువలో బలియాగం అయ్యకపోతే మనం ఈ రోజు నిలిచి ఉండాలంటే ఎంత మాత్రం కూడా అర్హత, యోగ్యత లేని వరమేనండి. ఈ రోజు మన జీవితంలో మరి ఇక్కడ వచ్చి గుడ్ ఫ్రైడే వాక్యాలు విని మరి ఇంటికి వెళ్ళి మర్చిపోయినట్లుగా మన జీవితం అయితే ఉండకూడదండి. నిరంతరం కూడా ఆయన సేవలో మనం ఉండాలి. కట్ట చివరి పరిస్థితుల్లో కూడా మన చివరి వరకు కూడా సైతాన్ క్రియలతో మనం పోరాడి నిత్య జీవానికి వారసులుగా ఉండాలని చెప్పి నేను ఆశపడుతున్నానండి. నిజంగా చెప్పాలంటే ఆత్మ అయితే దేవుని మరి స్టెఫన్ గారి కోసం మనం విని ఉన్నాము. మరి ఎంతో మంది సేవకులు కూడా మన ప్రాణాన్ని సైతం దేవుని కోసం ఎంతగానో బలి ఇచ్చారు. మరి వాళ్ళు కూడా ఎన్నో శ్రమలు పడితేనే కానీ గొప్ప గొప్ప ప్రవక్తలు అయిపోలేదండి. మనం కూడా విశ్వాసంగా ఉండపడమే కాకుండా అనేక మందిని జీవితాలకి మన జీవితాన్ని ఒక సాక్షిగా నెలకొల్పాలండి. ఒక సాక్షి బట్టి కూడా అనేక మంది నిజంగా దేవుడు ఇలా ఉంటారా, ఇలా అద్భుత కార్యాలు చేస్తారా, ఇంతలా దేవుళ్ళు నిజంగా ఉంటే నిత్య జీవానికి మనం చనిపోయే పరిస్థితుల్లో మన జీవాన్ని సైతం మన ఆత్మను సైతం సింహాసనం వైపు కూర్చోబెట్టుకుంటారని అనేక మంది దగ్గర మనం చెప్పి ఉండాలని మన సాక్ష్యాన్ని కానీ దేవుడు మనకు చేసిన అద్భుత క్రియలు కానీ ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకూడదండి. నిరంతరం కూడా మనకు తోచిన వారితో మరి 2 లేక 3 లేక సెలవిచ్చింది నేను ఉంటానని సెలవిచ్చారు కదండి. మరి చెప్పాలంటే ఎక్కడైతే ప్రార్థన లేదు మరి దొంగల గృహం అని చెప్పి సెలవిస్తున్నారు. మరి వాక్యం చదవకపోతే అది కూడా మరి దేవుడికి ఇష్టం లేదని సెలవిస్తున్నారు. ప్రతిరోజు కూడా మరి వాక్యం చదవాలి, ప్రార్థన అంతకంతకు మరి పాటల్లో ఉంటే వాక్యంలో ఉంటే ఆరాధన
ఇంకా అంతకంతగా మన స్థాయిని మనం పెంచుకోవాలి కానీ ఎంత మాత్రం కూడా కిందకి వాచుకోకూడదండి. మరి స్టెఫెన్ కోసం చెప్పాలంటే మరి స్టెఫెన్ ఏం చేశారండి, ఆత్మను సైతం దేవుడి కోసం మరి అనేక మందికి ప్రచురిస్తున్నారు, అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడి నామం ఎంత గొప్పగా ఉన్నది మరి స్టెఫెన్ గారు చెప్తున్నారండి. చెప్పాలంటే స్టెఫెన్ గారు పడ్డ లాస్ట్ రాళ్ళతో కొడుతున్నారు ఆయన్ని, అనేక రకాలుగా నిందిస్తున్నారు, అనేక రకాల అవమానిస్తున్నారు. ఏంటి మీ దేవుడు గొప్పదనం ఏంటి అంటే, నా దేవుడు నా ఆత్మను తనలోనికి తీసుకువెళ్ళేంత వరకు నేను చనిపోను అని చెప్పి స్టెఫెన్ చెప్తున్నారండి. ఇంక ఎప్పుడైతే ఆయన ఇంకా చిన్న పరిస్థితులు మరి యేసుక్రీస్తు ప్రభు వారిలాగా స్టెఫెన్ జీవితాన్ని సైతం ఒక మాదిరి కింద మనం చూపించుకోవాలండి. చెప్పాలంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ కూడా నా దేవుడు నాకు ఉన్నాడు, నా దేవుడు నాకు చేస్తాడు, నా దేవుడు తప్ప నేను ఎవ్వరిని కూడా ఇంక నమ్మను అన్న వాగ్దానాలన్నీ కూడా మన మైండ్ లో ఎప్పుడు కూడా ఆలోచించుకుంటూ ఉండాలండి. మరి స్టెఫెన్ గారి జీవితం వల్ల మరి గొప్ప గొప్ప ప్రవక్తలు మరి ఆయన అంటూ ఒక మాట అంటూ సెలవిచ్చారంటే మరి ఆ మాటను ఎంత మాత్రం సున్నైన పొల్లైన ఎంత మాత్రం కూడా పొల్లిపోదండి. కాకపోతే ఆలస్యం అవుతుందంటే ఆలస్యానికి గొప్ప అమృతం దాగి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది కదండి. మరి నిజంగా చెప్పాలంటే 7 మాటలు చెప్పడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అందరి బట్టి దేవాది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మను ఎంత మాత్రం కూడా దుఃఖపరచుకోవద్దు. ఆత్మను ఎంత మాత్రం, ఆత్మలో కొన్ని రకాలు కూడా ఉన్నాయండి. మరి నిజంగా భ్రమపరిచే ఆత్మ ఉంటుంది, మరి నిజంగా చెప్పుడు మాటలు చెప్పే ఆత్మ ఉంటుంది, మరి మోసపరిచే ఆత్మ ఉంటుంది, ఎదుటి వాళ్ళ పట్ల ఘనతగా అన్నట్టుగా ఆత్మ ఉంటుంది. అన్ని ఆత్మలు కూడా దేవుడు ఆత్మతో సమానమని దేవుడు చెప్పలేదండి. నా పక్షంగా అన్య భాషలతో మరి ఆయన ఎవరైతే మరి అన్ని భాషలతో ఆయన స్థుతిస్తారో ఆత్మానుసారంగా మరి ఆయనతో ఐక్యం పరిచి చివరి వరకు అంతం వరకు ఎవరైతే మరి కొనసాగుతారో ఆ ఆత్మను సైతం దేవుడి సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకోవడం దేవుడు సెలవిస్తున్నారండి. అందుని బట్టి దేవుడి నామానికి మాత్రం మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో నిలిచి ఉండడానికి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి మాత్రం కృతజ్ఞతలు చెల్లిస్తానండి. నిజంగా చెప్పాలంటే నాకు ఎంత మాత్రం ఏ అర్హత ఏ యోగ్యత లేని మమ్మల్ని ఈ రోజున నిలిచి ఉండడానికి ఆయన సన్నిధిలో కృప చూపించడానికి అందుని మాత్రమే దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7 మాటలు విని విడిచిపెట్టే వారిగా కాకుండా ఈ 7 మాటల్లోని 7 మర్మాలు దాగి ఉన్నాయండి. మరి ఫస్ట్ మాటలో మరి ప్రతి ఒక్కరి పట్ల తండ్రి వీరేమి చేయించున్నారు మీరు ఎరుగురు కనుక మీరు క్షమించిన వాక్యం సెలవిస్తుంది. మరి తండ్రి పట్ల మనం ఎన్ని దోషాలు చేసినప్పటికీ ఎంత పాపం చేసినప్పుడు కూడా తండ్రి ఏమన్నారు, తండ్రి వీరేమి ఎరుగురు కనుక మీరు క్షమించే గుణం బట్టి దేవుడి దగ్గర ఉన్నదని మరి మన దగ్గర కూడా క్షమించే గుణం ఉండాలి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కోపం చూపించకూడదు, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. మన ఎదుటి వాళ్ళ మన దగ్గర మన కోపం ఉన్నప్పటికీ కూడా మన దేవుని నమ్ముకుని ఉన్నాం కాబట్టి మన సహనం కలిగి ఉండాలి. నిజంగా చెప్పడం మరి 2వ మాటగా పరదేశంలో ఒక దొంగ హృదయాన్ని సైతం మరి దేవుడు ఏ విధంగా తన ఆత్మతో మరి దొంగ హృదయాన్ని గెలుచుకున్నారా మరి అందరి బట్టి ఆ దొంగ వల్ల మన జీవితం లేనప్పటికీ నిజంగా ఆ దొంగ హృదయాన్ని అంతగా దేవుడు ఆత్మతో ముడిపడి ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని ఏ విధంగా అతను చెప్పి ఉన్నారు. మరి నిజంగానే మనం కూడా మన జీవితాన్ని మన ఆత్మని దేవుడు పరలోక రాజ్యం పక్కన వాళ్ళ సింహాసనం పక్కన కూర్చోబెట్టుకోవాలని చెప్పి ఆశపడుతున్నానండి. మరి 3గా తండ్రి ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లిని ఏ విధంగా ఈ వ్యవహార గారి చేతుల ద్వారా ఏ విధంగా అప్పగించారు. మరి తల్లి బాధ్యత అన్నది చాలా సొసైటీలో చాలా దారుణంగా ఉంటుందండి. ఎందుకంటే ఆస్తులు అంతస్తులు మరి కొడుకు మరి ఎన్నో రకాల డబ్బు ఇవన్నీ వచ్చినవి కూడా కన్న తల్లిని కడుపు 9 మాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులు ఎంతో మంది విడిచిపెడుతున్నారండి. ఈ రోజు ఎంతగానో బయట మనం రకరకాలుగా చూస్తున్నాము. అది చెప్పాలంటే కన్న తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో అంటే పిల్లలు పుట్టాక ఒకలా చూసుకుని పిల్లలు పుట్టాక వాళ్ళ పిల్లలు పెళ్లి అయిపోయాక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇంకా నా తల్లి పని లేదు అన్నట్టుగా ఓల్డ్ ఏజ్ హోమ్ లో సైతం తల్లిదండ్రులు విడిచిపెడుతున్నారండి. మరి ప్రతి ఒక్క బిడ్డలుగా ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. తల్లిదండ్రులు ఎప్పుడు సన్మానించాలని దేవుడు చెప్పి ఉన్నారు. తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని దేవుడు చెప్పి ఉన్నారు. మరి 4వ మాటగా ఏలి ఏలి లాభా సభక్త నేను నా దేవ నా చేయి విడిచిపెట్టిదు అన్న వాక్యం సెలవిచ్చారు. మరి ఆ వాక్యంలో చెప్పాలంటే నా దేవ ఎందుకంటే అప్పుడు వరకు 3 మాటలు కూడా ఆయన చాలా సహనంతో ఓపికతో మరి సిలువలో చేసి ఉన్నాం. 4వ మాట వచ్చేప్పటికి ఆయన ఒంటిలో ఇంక నరాలు
నా దేవుడు నా గట్టిగా కేక వేసినప్పటికీ కూడా నా దేవుడు పలకట్లేదేమో అని ఆయన ఎంతగానో మరి రక్తం చిందిస్తున్నారండి. ఆ మాట పలికి మరి ఐదో మాటగా తప్పికొని ఉన్నారు అన్న మాట మరి చెప్పాలంటే మనం నిజంగా ఆత్మల పట్ల తప్పిక కలిగి ఉండాలండి. ఈ రోజున ఒక ఆత్మను సంపాదించడం ఎంత కష్టమైతే ఒక ఆత్మని మనం ఈ చర్చిలో కూర్చోబెట్టడానికి ఎంతగానో మన ఇంట్లో శోధనలు, రకరకాల బాధలు, వేదలు, అనేక రకాల మన జీవితాన్ని సైతం విడిచిపెట్టేస్తే ఒక ఆత్మను మనం రక్షించే ఉన్న భారం మటుకు మనలో ఉండాలండి. మరి 3:7 మరి 6వ మాటగా సమాప్తమైందంటే ఆయన వచ్చారు, ఆయన తండ్రితో చేసుకున్న ఒప్పందం సైతం యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చారు. సమస్తం మొత్తం నేను వచ్చాను, నా మాదిరి చూపించాను, నా బిడ్డలుగా అనేక మందిని నేను చిత్తశూరపరుస్తున్న, నా ప్రాణం విడిచిపెట్టినా కూడా నేను చెప్పిన ఆజ్ఞలో నా బిడ్డలు నడుస్తారు అన్న మాటకి మరి ఆయన సమాప్తమైందని సెలవిచ్చారండి. మరి 7వ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నారన్న వాక్యం మాత్రం మరి చిత్తశివర పరిస్థితుల్లో అది మన హృదయంలో ఉన్న ప్రతి ఆత్మ కూడా దేవుని పెట్టిన దీపమే. ఆ దీపాన్ని ఎవ్వరు కూడా ఆర్పకూడదండి. ఆయన యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న అన్న మాట మాత్రమే మరి దేవుడు కడ వరకు మరి ముట్టించాలని చెప్పి ఈ కొద్ది మాటలు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును. అందరూ కళ్ళు మీద ప్రార్థన చేస్తాం. మహాపరిషుద్ధుడా నీకు స్తోత్రం, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయా ప్రభు ఎట్టి అర్హత ఎట్టి యోగ్యత లేని మమ్మల్ని ప్రభు అయ్యా తండ్రి ప్రభు నీ సన్నిధిలో ఉంచడానికి సహాయం చేసావు తండ్రి. అయ్యా తండ్రి పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రలుగా ప్రభు మట్టిగా ఉన్న మమ్మల్ని మహిమగా మార్చగల దేవుడే ప్రభు. అయ్యా తండ్రి ఇక్కడ నిలవబడగల ప్రభు నీ ఆత్మ ప్రభావం దయచేసి ప్రభు. అయ్యా ఇక్కడ ఎంత మంది అయితే ప్రభు ఇప్పుడు వరకు శరీర కార్యాలతో ప్రభు ఎంత అయితే ప్రభు అయ్యా తండ్రి ప్రభు నీకు దోషణకరంగా నిలిచి ఉన్నారు ప్రభు. అయా శరీర క్రియలన్నీ ప్రభు అయా తండ్రి నేత్రాశ నేత్రాశ జీవ కుటుంబం నడప్రభు ఏది కూడా లోకాంతకులు ఏది కూడా ప్రభు మాలో నడపడం నివసించకుండా ప్రభు నీ ఆత్మను ఆర్పకుండా ప్రభు నీ ఆయా ప్రభు బ్రతుకు దినములన్నీ ప్రభు ఆత్మ నడపడి నీ సన్నిధిని చేర్చుకునేంత వరకు కూడా అయా నీ కృపాన్ని కరుణ నడప్రభు మా ఎన్ని ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. చిన్న కొద్ది ప్రార్థన పాసం చేసుకుని అదరడలేసుకున్నాం అడిగి వేడుకున్నాం.